Welcome to Netanji online classes. Today, let us continue with the topic respiration, in that anaerobic respiration. In the previous class, we have seen that during the process of respiration, respiration is divided into two types: aerobic respiration and anaerobic respiration. Aerobic respiration is the process that takes place in the presence of oxygen. That means whatever the process is, it takes place in cytoplasm and mitochondria. Cytoplasm, where glucose molecules gets divided into pyruvate molecule, and in mitochondria this pyruvate molecule, in case of aerobic respiration, that is presence of oxygen, it divides or it gives rise to carbon dioxide, water, and energy. That means the air which we are breathing out. But in case of anaerobic respiration, the glucose molecules breaks into pyruvate, and in the absence of oxygen, there are two processes. It might give ethanol or it might give lactic acid. లాక్టిక్ యాసిడ్ అని ఇవ్వచ్చు, లేదా ఇథనాల్ అని ఇవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ద ప్రోడక్ట్. అండ్ ప్లస్ ఎనర్జీ. ఈస్ట్ అయితే ఇథనాల్ ఇస్తుంది, బ్యాక్టీరియా అయితే లాక్టిక్ యాసిడ్ ఇస్తుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. బట్ దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో, మన మనుషుల్లో కూడా ఒక్కొక్కసారి ఆక్సిజన్ అనేది మనకు అందదు, సరిగ్గా అందని పక్షాన దానికంటూ ఒక టర్మ్ ఇచ్చారు, ఆక్సిజన్ డెప్త్. Oxygen depth, depth DEP, wait, oxygen depth DEBT, DEPTH కాదు, DEBT డెప్త్. ఓకే, అంటే అప్పుడు ఆక్సిజన్ కొరత అనేది మనకి దాన్ని ఆక్సిజన్ డెప్త్ అంటాం. Okay, if you see here the picture, if you just go above the sea level to higher altitudes, అంటే మౌంటైన్ ఎవరెస్ట్ అలాంటి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, లేదా ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ద సీ, వై విల్ బి క్యారింగ్ ద ఆక్సిజన్ సిలిండర్స్? మనం ఎప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అనేది క్యారీ చేస్తాం. మరీ టాప్ లెవెల్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదు అంటే లోయెస్ట్ అంటే కింద సముద్రంలో అడుగుకి వెళ్తున్నప్పుడు కానీ ఆక్సిజన్ సిలిండర్ తీసుకుంటాం. బికాస్ ఆక్సిజన్ అనేది ఎత్తైన అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొలది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఎక్కువగా ఉండదు. మనకు కావాల్సిన సరిపడంత ఆక్సిజన్ పైన ఉండదు, అలాగని లోపల సీ లెవెల్లో కూడా ఉండదు. అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, when we vigorously exercise, ఎక్కువ బాగా ఎక్సర్సైజ్ చేసినా, బాగా పరిగెట్టినా, కొద్దిసేపు మనం ఆయాసపడతాం. విల్ జస్ట్ టేక్ హెవీ డీప్ బ్రెత్స్. బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ సఫిషియంట్ ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ అందనప్పుడే మనం ఎక్కువగా ఆయాసపడుతూ ఉంటాం అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? మీరు ఒక్కొక్కసారి కాలు దగ్గర కింద, మోకాల కింద కొంచెం వెనక పోర్చిన నొప్పి వస్తుంది, సడన్గా నరం పట్టేసినట్టుగా అవుతుంది. బికాజ్ ఎందుకు అలాగ అవుతుంది? బికాజ్ లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్స్ దేర్. వెన్ ఎవర్ ఆక్సిజన్ సప్లై ఈజ్ లో, మనకి ఆక్సిజన్ మనం సప్లై తగ్గినప్పుడు, మనకు ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు, ఒకే పోస్చర్లో మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాలు తిమ్మిరి రావడం కానీ, లేదా పట్టేయడం కానీ జరుగుతుంది. అక్కడ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది అని. సో ఎప్పుడైతే మీరు రిలాక్స్ అయ్యి ఆక్సిజన్ ఫ్రీగా ఎక్కువగా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తారు, మళ్ళీ ఆక్సిజన్ వెళ్ళడం వల్ల ఆ లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఫామ్ అయిందో అది కరిగిపోయి మళ్ళీ మీ కాల్ అనేది నార్మల్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా మీరు బాగా ఈ పాటికే చాలాసార్లు ఫేస్ చేస్తుంటారు. వెన్ ఎవర్ యూ కంటిన్యూస్లీ ఎక్సర్సైజ్ ఆర్ కంటిన్యూస్లీ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ కంటిన్యూస్లీ స్లీప్ ఆన్ యువర్ హ్యాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, యువర్ హ్యాండ్ ఫంక్షనింగ్, లెగ్ ఫంక్షనింగ్ విల్ గెట్ డిస్టర్బ్డ్. Okay, this is because of the shortage of oxygen and formation of lactic acid. మీకు ఆక్సిజన్ కొరత వచ్చి లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం వల్ల మన చేతులన్నీ, కాళ్ళన్నీ కూడా కొంచెం ఒక్కొక్కసారి పని చేయనట్టుగా, తిమ్మిరిగా, నొప్పిగా అనిపిస్తారు, లేదా నరం పట్టేసినట్టుగా ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. అది మళ్ళీ ఆక్సిజన్ అందిందనుకోండి, ఇమీడియట్గా మనకి నార్మల్ అయిపోతుంది. కొద్దిసేపటికి మళ్ళీ మనం ఆ పెయిన్ అనేది సెట్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్, మీకు క్లియర్గా అర్థం చేసుకుని, అంటే ఎందుకు అథ్లెటిక్స్కి మజిల్ పెయిన్స్ వస్తాయి, లేదు ఎందుకు మనకి ఆక్సిజన్
అందనప్పుడు ఏం ఫామ్ అవుతుంది అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి పెయిన్ వస్తుంది. అది మళ్ళీ ఆక్సిజన్ అందగానే లాక్టిక్ యాసిడ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఆల్ దిస్ కమ్స్ అండర్ ఆక్సిజన్ డెప్త్. ఓకే, నౌ కమింగ్ టు ఎండ్రోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ లేకుండా పెరిగే ఆర్గనిజం ఈస్ట్. ఈస్ట్ అనేది ఏంటి, షుగర్లో కలిపి మిక్స్ చేస్తే గ్రో అవుతుంది. ఇట్ కెన్ గ్రో ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోయినా పెరగగలుగుతుంది. దానికి షుగర్ సిరప్ ఉంటే చాలు. అండ్ ఇట్ విల్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది. నౌ వీ హ్యావ్ డన్ ఎన్ ఎక్స్పెరిమెంట్ లైక్ ఈస్ట్ ఎక్స్పెరిమెంట్. ఒక ట్యూబ్లో షుగర్ సొల్యూషన్ తీసుకుని దానికి ఈస్ట్ యాడ్ చేసి వేడి చేస్తాం. ఎందుకు వేడి చేయాలి? బికాజ్ వేడి చేయడం వల్ల ఆ లిక్విడ్లో ఏమైనా కలిసిన ఆక్సిజన్ ఉంటే అది పోతుంది, ఆవిరి రూపంలో పోతుంది. మీకు ఆక్సిజన్ పోయిందా లేదని టెస్ట్ చేయాలంటే జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనేది ఆ లిక్విడ్కి యాడ్ చేస్తే ఒకేలా ఆ బ్లూ కలర్ లిక్విడ్ పింక్ కలర్ కింద మారింది అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్టు. బ్లూ కలర్ పింక్ కలర్ కింద మారిందంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్టు. దట్ ఈజ్ మెయిన్ ఇండికేషన్ దట్ లిక్విడ్ ఈజ్ ఆక్సిజన్ ఫ్రీ. లిక్విడ్లో ఆక్సిజన్ లేదు అని చెప్పచ్చు. సో ట్యూబ్లో సొల్యూషన్ తీసుకున్నారు, ఈస్ట్ యాడ్ చేశారు, వేడి చేశారు, ఆక్సిజన్ పూర్తిగా పోయిందా లేదని టెస్ట్ చేశారు. మళ్ళీ లిక్విడ్లోకి ఓపెన్ ఎయిర్లో పెడితే మళ్ళీ ఆక్సిజన్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి ఏంటి, పారఫిన్, లిక్విడ్ పారఫిన్ అంటే మన క్రొవ్వొత్తి ఏదైతే ఉందో క్యాండిల్, కరిగించిన క్యాండిల్ దానిపైన ఫ్యూ డ్రాప్స్ వేస్తాం. సో దట్ ఇట్ విల్ గెట్ సీల్డ్. సీల్ అయిపోయి కంప్లీట్గా ఆక్సిజన్ వెళ్ళకుండా చేస్తుంది. నేను అటాచ్ చేసిన వీడియోలో వాళ్ళు ఆయిల్ వేశారు. ఓకే, యాక్చువల్గా మనకి ప్రొసీజర్ ప్రకారంగా లిక్విడ్ వ్యాక్స్ వేస్తామన్నమాట. సో సీల్ చేసిన తర్వాత దాంట్లో ఒక కార్క్ హెల్ప్ తోటి ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేసి రిమైనింగ్ ట్యూబ్ ఏంటి ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి పెడతాం. దాంట్లో ఏముంది, లైమ్ వాటర్. అలాగే మనం ఈ ఈస్ట్ సొల్యూషన్లోని థర్మోమీటర్ కూడా పెడతాం అనమాట. సో ఇఫ్ ద ఈస్ట్ గ్రోస్ ఇట్ విల్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. పురుగు కనుక, మైక్రో ఆర్గనిజం కనుక పెరిగితే అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ద రిలీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్. సొల్యూషన్ తాలూకా టెంపరేచర్ పెరుగుతుంది. దట్ వీ కెన్ అబ్జర్వ్ అండర్ ద థర్మోమీటర్. అండ్ రిలీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఒక ట్యూబ్ మనము కనెక్ట్ చేసామో ఆ ట్యూబ్ ద్వారా పాస్ అయ్యి ఇంకొక టెస్ట్ ట్యూబ్లోన లైమ్ వాటర్లోకి వెళ్తుంది. అండ్ యూ పీపుల్ వెల్ నో దట్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ ద కెపాసిటీ టు టర్న్ ద లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్. నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న లైమ్ వాటర్ని తెల్లటి పాల్లాగా వైట్ కలర్ లిక్విడ్ కింద మారుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఈస్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఆక్సిజన్ లేకపోయినా పెరుగుతుంది అని ప్రూవ్ చేయడానికి దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్. To demonstrate anaerobic reaction by yeast, we will first take a test tube and add some glucose, then some yeast. Now we will add water to this and shake well so that the contents get mixed and a solution is ready. We'll now pour some oil into the solution. This will form a thin layer as you can find here. You know why this is done? Yes, to prevent the solution from coming into contact with air. Next, we'll insert a thin glass tube bent twice at right angles in the test tube through a rubber stopper in the way that one end of the tube gets dipped in the solution as you can see here. We'll dip the other end of the tube in a beaker containing lime water. We'll keep the test tube in a beaker containing warm water and keep the setup undisturbed for some time. Observe closely what is happening. Can you find the lime water turning milky? This is happening because the yeast that we added has been doing anaerobic respiration in the absence of oxygen and releasing carbon dioxide. It is this carbon dioxide that turns lime water milky.